హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరు చాలా చాలా బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటుంది మీరు అని. అయితే ఈరోజు వీడియో కొంచెం లేట్ వెళ్ళి ఇప్పుడే తీస్తున్నా, ఇప్పుడే అప్లోడ్ చేస్తాను. దయచేసి లాస్ట్ వరకు చూడండి, సరేనా? మంచి మంచి మ్యాటర్ ఉందన్నమాట. చూడమన్నాను అనేసి ఏంది జుట్టు తిరిగిపోతుంది, క్లిప్ పెట్టుకొని వదిలేసాను కదా ఫ్రెండ్స్, ఇగో అది చుట్టుపోతుంది అనమాట. సర్లే, అయితే చూడమన్నాను అనేసి ఏంది ఇట్లా చూడమంటుంది, ఎందుకు చూడాలి? అట్లేమి పెట్టుకోకుండా ప్లీజ్, ఎందుకంటే యూస్ కూడా ఎందుకు మరి తక్కువైపోతుంది. మొన్న 3 days 4 days వీడియోస్ తీయడము నేను గ్యాప్ ఇచ్చాను కదా, హెల్త్ కొంచెం ఇష్యూస్ అయ్యి, అందుకే కొంచెం వీడియోస్ వెళ్తలేదు, దూసుకొని పోతలేదు ర్యాకెట్ లాగా. ఏమో కొంచెం మీ దయ నా ప్రాప్త అన్నట్టు. ఇక వీడియో ఏంటంటే మన బొగ్గాడు ఏం పెట్టేశాడు, మంచిగా దాన్ని బొమ్మలాగా పెళ్లి కూతురులాగా మంచిగా రెడీ చేసాడు, పట్టు చీర కట్టేశాడు. దానికి చీరలు కూడా కట్టుకోవడానికి రాదనమాట. మంచి చీర కట్టేసి పిల్లలు మాత్రం అనాథల్లాగానే ఉంచుతాడు. పిల్లలకు మాత్రము ఒక రెడీ చేయడం కానీ, మంచి బట్టలు వేయడం కానీ, మంచి నీట్గా రెడీ చేయడం కానీ ఉండదన్నమాట. గరీబ్ వాళ్ళు అనాథి మన సిగ్నల్ దగ్గర చెక్ పోస్టులలో పిల్లలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు చూడు, బిచ్చం అడుకుంటా. అట్లా ఆ రకంగా అయితే పాపం ఆ పసి పిల్లల్ని అట్లనే చూస్తారు వాళ్ళిద్దరు. మొగుడి పిల్లలు 10 వయసులది, ఈ 5 వయసులు కూడా ఇద్దరు అట్లనే చూస్తారు. కిట్టుగాడు ఇది ఇద్దరు పిల్లల్ని అయితే అసలు పట్టించుకోరు. దీన్ని మాత్రము ఇన్ని రోజులకి ఇన్ని నెలలకి దాని ముఖం చూడలేక చచ్చిపోయినాం కదా మనము. ప్రశాంతంగా దాని ముఖానికి మేకప్ కొట్టి మంచిగా ఒక చీర కట్టేసేసి వీడియోలోకి ఎన్నిసార్లు తీస్తారు హోమ్ టూర్ వీడియో? నీకే ఉన్నాయిరా ఇల్లులు ఉన్నాయి అని మొత్తుకుంటున్నాం కదా. నీవే ఇల్లులు అవి, నువ్వే ఉండేది, నువ్వు కట్టుకున్న ఇల్లులే, అది రెంటెడ్ హౌస్ కాదు అని మొత్తుకుంటున్నాం మేము గొంతు పోయేలాగా. మళ్ళా హోమ్ టూర్ తీసి ఇది మేము హోమ్ టూర్ తీసినాను, ఇట్లాగ ఇల్లు కొన్నాను ఇన్ని లక్షలు పెట్టి అనేసి తంబేల్సేంట్రా. ఇల్లు కొంటున్నా, కొన్న ఇల్లు చూపిస్తా, ఆ తంబేల్స్ పెడతావు. జనాలేమో పాపం మోసపోయి అయ్యో వీడేంది ఇల్లు కొన్నాడా, నిజమేనా వీడు అనేసి పాప నీకు చూసేసి యూస్ పెంచుతున్నారు. వాళ్ళేంది అమ్మో వీడు కిట్టుగాడు ఇల్లు కొనేసాడు అంటారు. ఇప్పుడు ఎవరైనా అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైనా తంబెల్స్లో నేను ఏమని పెడతా, నేను రెంటెడ్ ఇంట్లో ఉన్న ఇల్లు నేను కొనుక్కున్నాను, నాకు దేవుడు చాలా మంచిగా నాకు ఇచ్చాడు అని పెట్టాను అనుకో, అమ్మ రాని ఏంది రెంటెడ్ హౌస్లో ఉండి ఇల్లు కొనుక్కుందా, అదే ఇల్లు కొనేసేసి షాక్గా చూస్తారో చూడరా. అలాగే వీడు బొగ్గాడు యదనా కొడుకు, వీడు కూడా ఏం చేశాడు తెలివిగా, ఎందుకంటే ఏదో కంటెంట్ కావాలి ఆడికి, ఏదో ఒకటి ఏడుపుగొడ్డో లేకుంటే బయటకు వెళ్ళిపోయేదో లేకుంటే పండబెట్టేదో. జనాలు అయితే బాగా తంతరాన్ని తెలిసిపోయింది ఏడుపుగొడ్డి వీడియో స్టార్ట్ చేస్తే. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చేసి పాపం బిడ్డ మళ్ళీ హోమ్ టూర్ అది మా కొత్త ఇల్లు చూపిస్తా అనేసి అట్లా పెట్టడము. వీడి తంబెల్స్లోనే తెలిసిపోద్ది అనమాట. తంబెల్స్ పెట్టేది ఒకటి, ఆ వెనకాల జరిగే వీడియో ఒకటి, అంతా రివర్స్ ఉంటుంది అనమాట వీడియో అన్ని. అయితే నేను చెప్పాను ఫ్రెండ్స్, వీడికి 3 ఇల్లులు ఉన్నాయని. నేను చెప్పిందే నిజం. వీడికి 3 ఇల్లులు ఉన్నాయి వరుసగా, 1 2 3 వరుసగా 3 ఇల్లులు. ఇప్పుడు నేను పక్కన ఇక్కడ పిక్ పెడుతున్నాను చూడండి. ఈరోజు తీసిన వాడు మా సొంతిల్లు వీడియో చూపిస్తాను, వీడియో తీసాడు కదా, వీడియో వదిలేడు కదా. ఇప్పుడు ఆ పిక్ ఇక్కడ ఉంది చూడండి. ఒక పక్కన పక్కన ఇల్లేమో వేరే కలర్ ఉంది, గోడకి పెయింట్ వేరే కలర్ వేసింది. ఈ 2 ఇక్కడ కనిపిస్తున్నాయా 2 గేట్లు ఇల్లులేమో ఒకటే కలర్. అదే చిన్న ఒకసారి పైకి చూపించా అంటాడు చూడు వీడియో, ఫోను పైన నుంచి చూపించు వీడియో అని. అప్పుడు నేను గమనించా బాగా, మీరు గమనించండి. 2 ఇల్లులు ఒకటే పెయింట్ వేసింది, ఒకటే కలరు. ఈ పక్కన ఇల్లేమో వేరే కలర్ ఉంది పెయింటింగ్. అంటే వీడు స్టార్టింగ్లో హోమ్ టూర్ తీసినప్పుడు కూడా ఈ 2 ఇల్లులకి వైట్ కలర్ వేసాడు. మా వైట్ హౌస్ అని చెప్పాడు వీడియోలో. మా వైట్ హౌస్ చూశారు ఎంత బాగుందని. 2 ఇల్లులు సేమ్ వైట్ కలర్ వేసాడు, ఇప్పుడు వేరే కలర్ వేసాడు. అంటే చూడండి 2 ఇల్లులు ఒకటే కలర్, అంటే వీడియే ఇల్లు మొత్తం 3 ఇల్లులు అనమాట వీడియే. ఒక ఇల్లుకి గేట్ కనపడుకోకుండా అక్కడ మనీ ప్లాన్
పాత ఇల్లు ఉంది కదా పక్కన, మనీ ప్లాంట్ కనపడుకోకుండా, ఎందుకంటే మనకు మొన్న హోమ్ టూర్ వీడియో తీసినప్పుడు ఊరికే మెట్ల మీద మనీ ప్లాంట్ ప్రూఫ్ కోసం పెట్టాడు, మళ్ళా తీసుకెళ్ళిపోయి ఆ పాత ఇంట్లోనే పెట్టాడు మనీ ప్లాంట్. అది ఎక్కడ కనపడుతుందని గేట్ దగ్గర దుప్పటేసి కవర్ చేశాడు. చూడండి, మీరు బాగా గమనించండి. వీడు గేట్ దగ్గర నిలబడి వీడియో తీస్తున్నాడు చూడు, వీడియోలో మాట్లాడుతున్నాడు. ఆ పక్కన గేట్ మీద దుప్పటేసారు, అది చెద్దర ఏదో వేసేసారు. అంటే గేట్ లోపల ఉన్న వస్తువులు కనపడుకోకుండా, అంటే మనీ ప్లాన్ బట్ ఏయో ఉంటాయి కదా, అవి కనిపించుకోకుండా అనమాట. అంటే అవి నాపరాళ్ళు, ముందున్న ఇల్లు నాపరాలు కదా, బయట కూడా అవి ఎక్కడ కనిపిస్తాయా, అదిగో పాతిల్లు అని మనం కనిపెట్టేస్తాం కదా. ఇప్పుడు నేను చిన్నదే గమనించేసేవాడిది, అవి ఎక్కడ కనిపెట్టేసేస్తాం అనేసి దుప్పటేసేసి అది బెడ్షీట్ ఏదేసేసి ఆ గేట్ కవర్ చేశాడు లోపల కనపడుకోకుండా. అది అనమాట ఈ 2 ఇల్లులు. ఇప్పుడు అడుపు మంచిగా నీట్గా పెయింటింగ్ ఏదో వేసుకొని కలర్, అంటే ఎవరో వీడి ఇల్లు పట్టుకొని ఫాలో అయిపోయి వీడి ఇల్లు దొరకబట్టుకొని వీడు బాగా పచ్చడి చేస్తారని తెలిసిపోయే వీడు ఇంటికి కలర్స్ మార్చుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే మొన్న దీవాళికి కలర్స్ అంటే పెయింటింగ్ వేయించుకున్నట్టున్నాడు నాకు తెలిసి, అది ఇప్పుడు రివీల్ చేశాడు అనమాట. దీవాళికి కొత్త ఇప్పుడు మాకు క్రిస్టియన్స్కి న్యూ ఇయర్కి ఎట్లా మాకు కొత్త సంవత్సరమో, ఈ హిందూస్కి సంక్రాంతి దీపావళి కొత్త సంవత్సరం లాగా అనమాట. కొత్త సంవత్సరం అడిగి పెడుతున్నట్టు. అలాగే వాడు ఇల్లంతా మంచి చేయించుకొని కొత్త ఇంట్లోకి మొన్న దీపావళికి దిగినట్టున్నాడు బిడ్డ. ఏమాత్రం మొత్తం ఎట్టిజెట్టు వాడేనండి ఇల్లులు, 3 ఇల్లులు వాడివే. కొత్త ఇంట్లో దిగి నాటకాలు దెంగుతున్నాడు, వేరేది ఏమి లేదు అక్కడ. అది చేపించా, ఇది చేపించాము, మా లేత ఇక్కడ నుండి చేపించింది, మా అన్న దగ్గరుండి కబోర్డ్స్ చేపించాడు, మా అన్న అది చేపించాడు, లేత ఇట్లా ఇష్టం ఉన్నట్టు ఇట్లా కబోర్డ్స్ ఇలా పెద్ద పెద్ద కబోర్డ్స్ కట్టించింది. ఎంత పెద్ద కబోర్డ్స్ కట్టించినా దరిద్రంగా అక్కడే వేస్తావు కదరా దుప్పట్లు, ఆ చైర్లు బట్టలు, మన పక్క బట్టలు కూడా చూడలేక చచ్చిపోతున్నాం రా. పరుపులు అనేది పొడుకున్న పరుపులు ఎవరన్నా హాల్లో పెడతారా ఫ్రెండ్స్, మీరే చెప్పండి. బెడ్రూమ్లో అంత పెద్ద బెడ్రూమ్ ఉందా అని అంటున్నావు, డోర్ సొంతంగా చేయించుకున్నా అంటున్నావు, అన్నీ చేయించుకున్నావు, బెడ్రూమ్లో పెట్టిసావురా బట్టలన్నీ. ఎక్కడి ఇప్పుడు లెట్రూమ్లో మీరే చెప్పండి ఫ్రెండ్స్, లెట్రూమ్లో ఉన్న బకెట్ తీసుకొచ్చి కిచెన్లో పెడితే బాగుంటుందా? మీరే చెప్పండి. లెట్రూమ్కి సంబంధించిన వస్తువులు లెట్రూమ్లోనే ఉంటాయి. అది మగ్గు కానీ, బకెట్ కానీ, లెట్రిన్ కడిగి బ్రష్ కానీ, మనం ఒళ్ళు రుద్దుకునే సోపు కానీ, ప్రతి ఐటము లెట్రూమ్లోనే ఉంటేనే దానికి అందము. బెడ్రూమ్లో ఉన్న వస్తువులు ఏంటి? బెడ్ మీద వేసే పరుపులు కానీ, బెడ్షీట్లు కానీ, కప్పుకునేవి కానీ, రగ్గులు కానీ, ఏదైనా బెడ్రూమ్లో ఉంటేనే అందం దానికి. ఈ తీసుకెళ్ళి బెడ్రూమ్లో దుప్పట్లు తీసుకెళ్ళి బాత్రూంలో పెడితే బాగోదు కదా. ఎక్కడే పెట్టుకోవాలి. కిచెన్ సామాన్ కిచెన్లోనే పెట్టుకోవాలి. కిచెన్లో వంట సామాన్లు, బిందులు గిందులు, గ్యాస్ సిలిండర్, కూరగాయలు అంతా అక్కడ పెట్టుకోవాలి. అక్కడికి తీసుకొచ్చి హాల్లో పెడితే బాగోదు కదా. కానీ వీడు ఉల్టా పుట్టాడు. వీడికి ఫస్ట్ వీళ్ళ అమ్మ కడుపులోకి వెళ్ళి మీరు ఏమనుకోద్దు ఫ్రెండ్స్, నేను ఇలా మాట్లాడతానని. వీళ్ళు ఈ కిట్టుగాడు వీళ్ళ అమ్మ కడుపులో నీకు వచ్చేటప్పుడు తలకాయ రాల, ఫస్ట్ కాళ్ళు వచ్చినాయి వీడికి. ప్రతి ఒక్కరికి తల వస్తుంది భూమి మీద పడేటప్పుడు అమ్మ కడుపులో నుంచి. వీడికి తల రాల, కాళ్ళు వచ్చిన కాట. అందుకనే ఉల్టా చేస్తాడు వీడు మనుషుల్ని, జనాల్ని ఉల్టా చేసి చెప్తాడు. బెడ్రూమ్లో ఉండాల్సిన హాల్లో పరుపులు పెడతారా? కిచెన్లో ఉండాల్సిన బింది హాల్లో పెడతారా? దీన్ని ఇంత బొమ్మలాగా రెడీ చేశాడు. పక్కన పిక్ పెడతాను చూడండి. అంత అందంగా రెడీ చేసి మినిమం అది ఒక 4,000 ఉంటుంది సారీ అయితే. 4,000. ఆ బ్లౌజ్ డిజైనింగ్కి వచ్చేసి ఒక 2,000, మొత్తం 6,000 కాస్ట్యూమ్ వేసుకుంది ఆమె. 6,000 బట్టలు వేసుకున్న ఆవిడ కిచెన్ రూమ్లో ప్లాస్టిక్ బిందె 200 ప్లాస్టిక్ బిందె పెట్టుకున్నాడు. మరి 200 కూడా ఉండదు అనుకుంటున్నా ప్లాస్టిక్ బిందె. 100 రూపీస్ లేకుంటే 70 రూపీస్ ఉంటుందేమో నీళ్ళ బిందె ప్లాస్టిక్. అసలు ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దు అంటారు. అది మనకి తెలిసిందే కదా, ప్లాస్టిక్ ఎక్కువ వాడకూడదు అని అంటేనే ఇప్పుడు స్టీల్, పెంగాళము, నాన్ స్టిక్, వేరే రకరకాలు వచ్చినాయి. అలాంటిది ఏ జమానాలో ప్లాస్టిక్ బిందె వాడుతున్నాడు. ప్లాస్టిక్ బిందెలో నీళ్లు తాగకూడదు. అప్పుడంటే గతి ఘనత లేకుండా మేము చిన్నతనంలో ఆ నీళ్ళు ఎట్లా తాగేటోళ్ళము. ఇప్పుడేమైందిరా, నువ్వు మీ పిల్ల ఒంటి మీద అంత కాస్ట్యూమ్ వేసి, అన్ని నగలు పెట్టి, అంత కాస్ట్లీ చీర కట్టి, అంత డిజైనింగ్ బ్లౌజ్ వేసి,
అంత ఎన్ని లక్షలు ఇల్లు కట్టించుకొని నీ నోటితో నువ్వే చెప్తున్నావు 30 లక్షలు దాటిందని. అంత డిజైనింగ్ చేయించుకున్నాను, ఇంటి ఇచ్చేసావు. కానీ మళ్ళీ అక్కడ బ్రేకే, పడిపోతారు, కింద పడిపోతుంది, కడుపు పోదు. కడుపు పోయినట్టు పండ పెడతాడు, కడుపు పోదు. పిచ్చి బయటకు వెళ్ళిపోయినప్పుడు తరివేస్తాడు, అది పిచ్చి కాదు. అన్ని వీడికి సగం ఇంటిలు ఇచ్చేసి జనాలకు పిచ్చి పెడుతున్నాడు. కానీ వీడికి ఎలాంటి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. జనాలు మోసం చేసి యూట్యూబ్లో కమాయించుకుంటా వాడు ఇల్లుల మీద ఇల్లులు కట్టుకుంటున్నాడు. అంత మించింది ఏమి లేదు ఫ్రెండ్స్ అక్కడ. అది వాడే నోటితోటి వాడే చెప్తున్నాడు, ఇది మేము అది కట్టించుకున్నాం, ఇది కట్టించుకున్నాం, అది చేసాం, ఈ కబోర్డు, అది ఇది కిచెన్, అలా రియల్గా చెప్తున్నాను. వాడే కట్టించుకున్నాడు కొత్త ఇల్లు. అది కట్టించుకొని మొత్తం అంత కన్స్ట్రక్షన్ అంతా పూర్తయ్యాక రెంట్ ఇల్లని ఉట్టిగా మన చోళాల్లో పువ్వు పెట్టి 5,500కి రెంట్ దిగానని క్లారిటీగా చెప్పాడు. 5 వేసి 0 వేసి మళ్ళీ అక్కడ 5,500 రెంట్ దిగానని చెప్పి మొన్న హోమ్ టూర్లు మేము రెంటెడ్ హౌస్లో ఉన్నాయి. ఒక్కసారే తీసాను నేను హోమ్ టూర్ ఫ్రెండ్స్. నేను మరి నా ఇల్లు హోమ్ టూర్ చూడండి. రెంట్ ఇంట్లో ఎన్నిసార్లు తీస్తే ఏముంది, అదే మంచము, అదే కిచెన్ ఉంటుంది. ఏంటి రెంట్ హౌస్లో మన ఇల్లు కాదు కాబట్టి మనం తీసుకోలేం. హోల్ హౌస్ అయితే ఇది మేము ఇలా కట్టించుకున్నామండి, ఇలా సీలింగ్ ఇది ఇలా వేయించుకున్నాము, కబోర్డ్స్ ఇలా పెట్టించుకున్నాము, అది ఇదని ఇప్పుడు వీడి కిట్టుగాడు ఎట్లా తీస్తున్నాడో అలా తీయొచ్చు. నేను రెంటెడ్ హౌస్ ఒక్కటేసారి హోమ్ టూర్ 2 సార్లు తీసి అంత మించింది అసలు తీలా. వీడిది సొంత ఇల్లు కాబట్టి, వీడు సొంతంగా కట్టించుకున్నాడు కాబట్టి హోమ్ టూరు తెగ తీసేస్తున్నాడు, తెగ తీసి పెడుతున్నాడు. కాకపోతే జనాలకి తులాభారం అంటారు కదా, ఇది తులాభారం తోస్తాం చూడు, ఇది నిజం కాదు, ఇది రెంటిల్లు, ఇది సొంత ఇల్లు అన్నట్టుగా తూగినట్టు చెప్తున్నాడు. అటు కాకుండా ఇటు కాకుండా, ఇటు నేను కొన్నాను అని చెప్తలేదు, ఇటు రెంటిల్లు అని చెప్తలే. ముక్కు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఏం చెప్తున్నాడు, మేము ఇలా కట్టించుకున్నాం, మళ్ళీ మేము కట్టించుకోవాలి. కానీ దీని రేట్ ఎంత ఉంటుంది, 30 లక్షలు దాటి సిల్క్ పిచ్చి మించే ఉంటుంది అని చెప్తున్నాడు. ఇది అంతే ఫ్రెండ్స్. వీడియో అయితే బాగా వీడికి లైకులు కొట్టద్దు, వీడియోలు చూడొద్దు, వీడికి యూస్ పెంచకండి. వీడికి ఎంత ఇప్పటికైతే చాలా మటుకైతే యూస్ చాలా మటుకు తక్కువైపోయింది. అందుకే ఏడుపుగొట్టి వీడియోలు అయితే వీడు ఇప్పుడు పెడతలేదు. ఎందుకంటే చాలా మందికి వీడు నిజ సరుకు ఏంటో, నీళ్ళేంటో పాలేంటో తెలిసిపోయినాయి కాబట్టి వీడియోలు ఎవరు చూస్తలేదు, చూడమాకండి. వీడియో అయితే నేను ప్రూఫ్ చూపిస్తాను కదా, వీడిదే ఆ 3 ఇల్లులు. సెకండ్ ఇంట్లో దిగాడు. ఇంకోటి చదువుతున్న ఇదేమంటది బొగ్గుది కర్రీ మొక్కంది, ఆ 10 బేసుల మొక్కం పక్క నుండి బాగా మీరు వినండి. మేము ప్రతిదీ మేము పంచుకుంటాము, ప్రతిదీ మీకు చెప్తున్నాము. ఇది కూడా మేము ఎందుకు చెప్తున్నామో మీకు తెలుసా, ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టేవారు. కానీ గబుక్కు నోరు జారేసింది పాల్తకుండా. అరే బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి మీరు దగ్గర 5-6 నెలలు అవుతుంది మీరు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకొని. బ్యాడ్ కామెంట్స్ దేంట్లో పెడతాను, ఇంకా బూతులు వస్తాయి. నీ మొక్కలో పెడుతున్నారా బ్యాడ్ కామెంట్స్, నీ పాలతు మొక్కం దానా? మీరు గమనించారు ఫ్రెండ్స్, అది ఏమందో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నానంట. బ్యాడ్ కామెంట్స్ పెడతాకి వీళ్ళు కామెంట్ బాక్స్ ఆన్ చేసి పెట్టుకోవాలి కదా. వీళ్ళు కామెంట్ బాక్స్ బంద్ చేసే 5-6 నెలలు అట్లా అవుతుంది. ఇంకెక్కడ పెడతారు బ్యాడ్ కామెంట్స్, ఫ్లోలో నోరు జారేసేసింది. ఇదే కర్రీ మొఖంది 10 పైసలు ఆయన దొరకబట్టి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు ఈ కంటెంట్ కావాలి, ఈరోజు ఒక వీడియో వదలాలి అనేసి దాన్ని తయారు చేసి, ఎందుకు ఈ కొజ్జోడు తయారు చేస్తాడు, దాన్ని తయారవడం కూడా రాదనమాట. వీడు తయారు చేసేసి మంచి తీసుకొచ్చాడు. అది ఫ్రెండ్స్. మరి ఉంటా నేను కూడా చూడాలి, నేను కూడా ఒక కథ రాసుకుంటాను. నేను కూడా ఇది కట్టించుకున్నా, అది కట్టించుకున్నా, అది ఇదను నేను కూడా ఒక ప్లాన్ ఆలోచించుకుంటా మరి.